శ్రీకాళహస్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రివర్వ్యూ రిసార్ట్స్ కూల్చివేతకు ఆదేశాలు. అధికార పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగారు మున్సిపల్ శాఖ అధికారులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు రివర్వ్యూ రిసార్ట్ ప్రహరీ గోడను కూల్చేశారు. వాళ్ళు ఇచ్చింది కూడా ఇచ్చాను సార్. తెల్లారి మార్నింగ్ ఇచ్చాను నేను మార్నింగ్ ఇచ్చి అన్ని పేపర్లు ఇచ్చినా వీళ్ళ దగ్గర ఏముందో మాకు నోటీస్ ఇవ్వను నోటీస్ ఇచ్చి 15 days నోటీస్ ఇవ్వలేక సుప్రీంకోర్టు ఆర్డర్ లేటెస్ట్ జడ్జిమెంట్ అది నవంబర్లో వచ్చింది. 15 days నోటీస్ ఇవ్వాలా. సాటర్డే సండే దీన్ని కొట్టకూడదని హైకోర్టు కామన్ ఆర్డర్ ప్రభాకర్ ఉంటాడు. అది కూడా రివర్ బెడ్ లో కానీ రివర్ బండ్ లో కానీ ఉంటుందని ప్రశాంతంగా ఉండండి. ఎవరు ఇప్పుడు నోటీసు ఏ దేని వల్ల పట్టుకొని చెప్పండి. ఎక్కడి ప్రూఫే నేను ఇస్తా లేదండి పట్టాలండు ఇవయా నేను ఇస్తాను తెచ్చాను. కంచెక్షన్ 17 సంవత్సరాలు 17 years అయిందండి. 17 years అయింది. ఎక్స్ఎమ్మెల్యే అండి నేను కూడా ఎక్స్ఎమ్మెల్యే గారు. రోడ్డు మీది కాదు సార్, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఎక్కువ వదిలినారు మా బఫర్ జోనా. ఎట్ట బఫర్ జోన్ వస్తుంది ఇలా ఎక్కడ లాయి బఫర్ జోన్ నోటీసులు మార్నింగ్ చూపించా. రెవెన్యూ ఎక్కడ రెవెన్యూ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు రివర్వ్యూ రిసార్ట్ ప్రహరీ గోడ కూల్చివేత గల కారణాలేంటి? శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆస్తుల విధ్వంసానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే పదముఖి నది సమీపంలో పట్టా భూమిలో తనకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే చెంచిరెడ్డికి సంబంధించి రెవెన్యూ రిసార్ట్ కు సంబంధించి ప్రహరీ గోడను ఈ రోజు మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా వచ్చి కూల్చివేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి స్థానిక మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అడ్డగించారు. ఈ క్రమంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పట్టా భూమిలో ఉన్నటువంటి ఆస్తుల ధ్వంసానికి ఏ విధంగా మీరు పూర్తి వేస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. రివర్వ్యూ కు రిసార్ట్ పట్టా భూమిలో తన ఆస్తి పరిధిలోనే ఆయన కొనుగోలు చేశారు. దానికి సంబంధించి నిర్మాణం చేశారు. శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారుల పట్టా అప్రూవల్ తోనే ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏ విధంగా వచ్చి కూల్చివేస్తారంటూ మున్సిపల్ అధికారులు నిలదీయడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కూడా సంఘటనా ప్రాంతానికి వచ్చారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే వారంతా కూడా ఏకపక్షంగా వచ్చి ఈ యొక్క రివర్వ్యూ రిసార్ట్ యొక్క ప్రహరీ గోడను కూల్చివేయడం జరిగింది. దీనికి సంబంధించి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెంచిరెడ్డికి సంబంధించి ఆస్తుల విధ్వంసానికి స్థానిక ఎమ్మెల్యే ఏదైతే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ యొక్క ఆస్తుల విధ్వంసం అనేది కొనసాగుతూ ఉన్నాయి. ఓకే మూర్తి.